హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో ఇది వచ్చేసరికి సంక్రాంతి పండగ సెకండ్ డే అనమాట, పొంగల్ డే. సో నేనే ఈ ముగ్గు కూడా వేసింది. అంటే ముగ్గు వేసేటప్పుడు నేను కొంచెం డౌట్ఫుల్గా ఉండే అనమాట, అసలు వస్తుందా నాకు రాదా, జస్ట్ ట్రై చేద్దాము, లేకపోతే రాకపోతే మా అక్క వాళ్ళ దగ్గర వేయించుకుందాము అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ట్రై చేస్తూ నేను దాంట్లో నేను అసలు వీడియో తీయలేదు అనమాట. సో ఫోన్లో చూస్తూ వేశాను. సో వేశాక నాకు అవుట్పుట్ బాగా అనిపించింది. ఇంకా కలర్స్ వేసేద్దామని చెప్పేసి అయితే నేను కలర్స్ స్టార్ట్ చేశాను. సో భోగి రోజు అయితే మేము పెద్దగా సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోము. ఈరోజు పొంగల్ కాబట్టి పొంగల్ రోజు చాలా పెద్దగానే సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే పుల్గం చేస్తుంది అనమాట మా అమ్మ. అంటే స్వీట్ చేస్తారు, అంటే రైస్ కూడా, అంటే తీయగా సప్పగా ఇవి రెండు కూడా చేస్తారనమాట. కానీ ఈసారి మా అమ్మ అసలు అంటే ప్రతిసారి తినకుండా వేస్ట్ చేస్తామన్నమాట. జస్ట్ రైస్ చేసేది నువ్వులతో చేస్తారనమాట. అది ఇంకా జస్ట్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి చాలా తక్కువ స్వీట్ది మాత్రమే చేసిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే నా ముగ్గు ఇలా వచ్చేసిందనమాట. ఈసారి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోయింది. ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి అయితే చాలా చాలా వైరల్ అయిపోయింది ఈ ముగ్గు. సో అట్లా నేను నేర్చుకొని వేశాను. ఇంక ఇక్కడ ఇది పైన అనమాట. సో మా ఇంటి ముందే ఉంటుంది, అంటే కంపౌండ్లో మా పిన్ని మా అక్క, అంటే ఇది వేసింది మా పిన్ని, ఇంతకుముందు వేసింది మా అక్క. సో ఒక్కొక్కరం ఒక్కొక్కటి అట్లా డివైడ్ అయిపోయినాం అనమాట, ముగ్గురము. ఇక్కడ నా ఫేస్ ఏంటి అలా పెట్టానని అనుకుంటున్నారా? ఈ కార్యక్రమం వచ్చేసి గొబ్బెమ్మలు చేసేదన్నమాట. ఎవరు చూసినా మేము చెయ్యం అని అంటున్నారు. ఇంకా అది మా ఇల్లు కాబట్టి ఇంకా నేను చెయ్యక తప్పదు. ఫైనల్గా అయితే ఇంకా నేను బుక్ అయిపోయాను. సో ఇంకా నాకు తప్పలేదు. ఇంకా అందులో భోగి రోజు కూడా మేము గొబ్బెమ్మలు పెట్టలేదు అసలు, పేడలేనందుకు. ఇంకా ఈరోజు కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి అయితే ఇంకా తీసుకొని నేను 3 అంటే ప్రతి ముగ్గు 3 ముగ్గులు ఉన్నాయి కాబట్టి 3 అట్లా నేను చేశాను. సో అందులో వేయడానికి కూడా వడ్లు ఇంకా ఏవేవో తెచ్చిచ్చింది మా అమ్మమ్మ. సో అవల్ల వేసి కొంచెం కుంకుమ, పసుపు, ఇంకా గగ్గెర అని అంటారు, అవి మా దగ్గర లేకుండే ఆ రోజు. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టి కొంచెం పూజలాగా చెయ్యాలి. సో ఆ ఫ్లవర్స్ అవన్నీ అయితే నేను అంటే బిఫోర్ బాతే పెట్టేశాను అక్కడ. తర్వాత పూజ చేశాక ఊదిబత్తీలు, అగరబత్తీలు పూజ చేసి అయితే పెట్టాను. సో అవే వేస్తున్నాను అనమాట. అందులో ఏవేవో ఉన్నాయి, అంటే వాటిని ఏమేమో అంటారు, బియ్యం, వడ్లు, ఇంకా నువ్వులు, ఇంకా ఏవేవో ఉండే అనమాట. మా అమ్మమ్మ తెచ్చిచ్చింది. అవన్నీ కలిపి కొంచెం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అని చెప్పేసి, అంటే ఒక క్యాప్, ఒకటి బౌల్ లాగా గొబ్బెమ్మ అట్లా చేశాను నేను. సో అందులో అట్లా చేయిస్తే అవి వేయడానికి ప్లేస్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది అని చెప్పేసి అయితే అట్లా చేశాను గొబ్బెమ్మల్ని. ఇంకా ఇక్కడైతే నువ్వులు పసుపుతో పొలగం రోజు అంటే పొంగల్ రోజు కంపల్సరీగా అది పెట్టి అయితే స్నానం చేసుకోవాలంట. మేమైతే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ నువ్వులను అయితే మిక్సీకి వేసి తర్వాత అందులో కొంచెం పసుపు వేసి అది మిక్సింగ్ చేసుకున్నాక కొంచెమైనా మనము అట్లీస్ట్ మన ఫేస్కి అయినా పెట్టుకొని స్నానం చేయాలంట. మా అమ్మ అది అంటే మేము చిన్నప్పటి నుంచి అది ఫాలో అవుతూనే వస్తుండే. ఇంకా అది చేసి ఇచ్చింది నాకు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని రెడీ అవ్వు అని చెప్పేసి. ఇంకా మేమందరం కూడా స్నానాలు చేసి మంచిగా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసిన తర్వాత
అందరం రెడీ అయిపోయి గుడికైతే స్టార్ట్ అయ్యాము. మేము గుడికి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 12 అయ్యింది. ఆ రోజు అంత లేట్ అయ్యింది, 12 దాటిపోయింది. ఇంకా అప్పుడు మేమందరం కలిసి మా ఊర్లో ఉన్న శివాలయం గుడికి, ఇంకా చెన్నకేశవ స్వామి గుడికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజు పండగ కాబట్టి ఆ టైం అయినా కూడా గుడులు అంటే ఓపెన్ చేసే పెట్టారనమాట. సో అప్పుడు జనాలు ఎప్పుడొస్తారో తెలియదు కాబట్టి క్లోజ్ చెయ్యలేదు, ఓపెన్ చేసుకొనే ఉండే. ఆ టైంకి మేము వెళ్ళిపోయాము. సో నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అవుట్ఫిట్ అది మా అక్క పెళ్ళిది. సో మేము కొత్త బట్టలు కూడా వేసుకోము సంక్రాంతికి, కీడు పండుగ కాబట్టి. ఇక్కడ అయిపోయిన తర్వాత చెన్నకేశవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఊరు బయట ఉంటుందన్నమాట యాక్చువల్గా. అంటే ఇది కట్టి కూడా రీసెంట్ టైంలోనే కట్టారు. సో ఇది అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్.